హాయ్ అందరికీ. ఈరోజైతే మా ఆయన బెండకాయ సాంబార్ చేయక బాగా రోజులు అవుతుందిగా చేయవా అని అడిగితే ఈరోజైతే బెండకాయ సాంబార్ చేసిన. ఎప్పట్లా కాకుండా ఈరోజైతే కొంచెం వెరైటీగా చేసిన. మీకు ఎంతమందికి బెండకాయ సాంబార్ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకు అంతగా నచ్చదు కానీ ఆయన అడిగింది కదా అని ఈరోజైతే బెండకాయ సాంబార్ చేసిన. బెండకాయలు అయితే ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఫ్రిడ్జ్లో దోసకాయలు కనబడ్డాయని దోసకాయలు కూడా వేసిన. ఎప్పుడు కానీ దోసకాయ పప్పు వేద్దాం కానీ సాంబార్లో ఎన్నడూ దోసకాయలు వేయలే. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపులుసు పోసుకోవాలి. కొంచెం కారపొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి. ఫ్లేవర్ కోసం నేనైతే సాంబార్ మరిగేటప్పుడే కరివేపాకు వేస్తా. ఫస్ట్ అయ్యా 1/2 అవర్ దాకా మంచిగా మరగనివ్వాలి సాంబారు. ఎందుకంటే ఎక్కువసేపు మరిగితే సాంబార్ టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను ఏ సాంబార్ చేసినా బాగాసేపు మరగనిస్తా. మరిగిన తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ సాంబార్ అయితే రెడీ. ప్లీజ్ మన ఛానల్ వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.